నమస్తే అండి. యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనము. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడే మీ భోగేచ్ఛల నుండియే కదా అనేటువంటి లేఖనం యొక్క పరమార్థమును ఆలోచన చేయగలరు. నా అవయవములలో ఉన్నటువంటి పాపపు నియమము నా మనస్సునందున్నటువంటి ధర్మశాస్త్రంతో పోరాడుచున్నది అని అర్థం చేసుకునవచ్చును. ఇక్కడ ధర్మశాస్త్రము అనగా ఆజ్ఞయే, అంటే నాలో యెహోవా పెట్టినటువంటి దీపమే ఈ ఆజ్ఞ అయి ఉన్నది. ఇదియే కృపాసత్య సంపూర్ణుడిని పరిచయము చేసేటువంటి జ్ఞాన సత్య సంపూర్ణమైనటువంటి వాక్యమై ఉన్నది అని సులభముగా అర్థం చేసుకునవచ్చు. కనుక యుక్తకాలమున మొట్టమొదట నా అవయవములలో ఉన్నటువంటి ఈ పాపపు నియమమును, నా మనస్సునందున్నటువంటి ధర్మశాస్త్రము క్రీస్తు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా వశపరుచుకోగలిగినప్పుడే ఈ భూమి మీద అనగా ఈ దేహములో నాకు సమాధానము కలుగుతుంది. ఇక్కడ మరణము అనేది నా అవయవములో ఉన్నటువంటి పాపపు నియమమునకు అయితే, పునరుద్ధానం అనేటువంటిది అట్టి పాపపు నియమమును విడిచినటువంటి మనస్సుకు చెందినదై ఉన్నదని గ్రహించగలరు. అందుకే క్రీస్తునందున్నటువంటి వారు లోకము లేదా పాపము విషయంలో చచ్చినట్లుగా మరియు దేవుని విషయంలో జీవించేట్లుగా బ్రతుకుతూ ఉంటారు. కనుక సమాధానమునకు, విశ్వాసమునకు, కృపకు కర్త నజరేయుడైనటువంటి యేసుక్రీస్తేనని మానవుడిని మృత్యువుకు కొనిపోతున్నటువంటి పాపపు నియమమునకు శిలువ యజ్ఞము ద్వారా మృత్యువును విధించి, మృత్యువుకే మృత్యువై మృత్యువును జయించి, మృతులలో నుండి మహిమకు పునరుద్ధానమైనటువంటి క్రీస్తు గురించినటువంటి మాటను విశ్వాసముతో శ్రవణ మనన నిధిధ్యాస అనేటువంటి అంతరంగ తపస్సు ద్వారా ఆత్మసాక్షాత్కారం కలగడం అనేది సరళమైనటువంటి భక్తి అయి ఉన్నది అని సత్యాన్ని అన్వేషించేటువంటి వారు గ్రహించగలరు. థ్యాంక్ యూ. నమస్తే.